ఓకే. హాయ్ అందరికి. చాలా రోజులైతే అవుతుంది వీడియోస్ చేయక. ఆల్‌మోస్ట్‌గా 2 వీక్స్ అవుతుంది నేను వీడియోస్ చేయక. సో, దానికి మీ అందరికీ సారీ. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే మన డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ పోస్టర్‌నైతే రివీల్ చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఇదొక న్యూ పోస్టర్. ఈ పోస్టర్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. రియా రిప్లీ, లీ మోర్గన్ అండ్ మన రోమన్ రైన్స్ కూడా ఉన్నారు. జాన్ సినా ఉన్నారు. సోలో సికవా ఉన్నారు. సీఎం పంక్ కూడా ఉన్నారన్నమాట. సో, ఒక న్యూ పోస్టర్‌నైతే రివీల్ చేసింది. అండ్ అంతే కాదు, సోషల్ మీడియాలో ఒక పోస్టర్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుందన్నమాట. ఆ పోస్టర్ ఏంది అంటే, మన మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ ఉంటది గదా! సో, ఆ మ్యాచ్‌లో ఏ ఏ సూపర్ స్టార్స్ వస్తారో అంటే ఎంట్రన్స్ లిస్టు మొత్తం లీక్ అయిందన్నమాట సోషల్ మీడియాలో. సో, ఈ పోస్టర్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ దీంట్లో అంటే ఈ లిస్ట్‌లో రాకు రన్నర్ అప్‌గా మిగులుతారంట. అంటే ఇప్పుడు రాకు రాయల్ రంబుల్‌ని విన్ అవ్వరంట. సో, టాప్ 2లో ఉంటారంట. సో, రాకు రన్నర్ అప్‌గా మిగులుతారంట. సో, విన్నర్ ఎవరో తెలియదు. బట్ రాకేమో రన్నర్ అప్‌గా ఉంటారని ఈ లిస్ట్ అయితే చెప్తుంది. సో, మేబీ ఈ లిస్ట్ రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంత తొందరగా ఈ లిస్ట్ అనేది రివీల్ అవ్వదు. సో, మనకి ఇంతకుముందు కూడా రెసల్‌మేనియా 40 టైమ్‌లో మ్యాచెస్ లిస్ట్ మొత్తం రివీల్ అయింది. సోషల్ మీడియాలో మొత్తం రివీల్ చేసి, ఎడిట్ చేసి పెట్టేసినారు. సో, ఇది కూడా రియల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో, ఇది అబ్సల్యూట్‌లీ ఫేక్ అన్నమాట. సో, ఇంత తొందరగా రివీల్ అవ్వదు. సో, ఒక 1 ఆర్ 2 డేస్ ముందు రివీల్ అయితే అవుతది. సో, దాదాపుగా రివీల్ అవ్వదు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రివీల్ చేయదు. అంటే ఈ సూపర్ స్టార్స్ వస్తారని నార్మల్‌గా చెప్తది. ఒక 15 మెంబర్స్ సూపర్ స్టార్స్‌ని రివీల్ చేస్తది గానీ, మొత్తం సూపర్ స్టార్స్‌ని రివీల్ చేయదు. సో, వాళ్ళొస్తే అంటే ఇప్పుడు ముందే తెలిస్తే మనకి సర్ప్రైజ్ ఏముంటది? రాయల్ రంబుల్ మ్యాచ్ అంటేనే మనకి సర్ప్రైజ్ రిటర్న్స్. సో, ఆ రిటర్న్స్ ముందే తెలిస్తే మనకి అంత మజా అనిపియదు. సర్ప్రైజ్ అనిపియదు. సో, మేబీ ఈ లిస్ట్ అనేది రాంగ్ లిస్టు. సో, ఇది ఎడిట్ చేసినారనుకుంటున్నాను. సోషల్ మీడియాలో వదిలేసినారు అలా ఎడిట్ చేసి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ రాయల్ రంబుల్ కోసం అయితే సెట్ అయిపోయిందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ ఇదొక ల్యాడర్ మ్యాచ్. నార్మల్ మ్యాచ్ అయితే కాదు. ల్యాడర్ మ్యాచ్ అన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఎందుకంటే మన కెవిన్ ఓవెన్స్, రోమన్ రైన్స్‌తో రాయల్ రంబుల్‌లో చాలా సార్లు ఫైట్ చేసినారు. సో, ఆ మ్యాచెస్ అన్నీ బ్యాంగర్ మ్యాచెస్. సో, ఆ మ్యాచెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో, ఇప్పుడు గూడా ఈ రాయల్ రంబుల్‌లో జరిగే మ్యాచ్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గూడా చాలా అంటే చాలా బాగుంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతది ఈ మ్యాచ్. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు జరిగింది వీళ్ళ మధ్య మ్యాచు. సో, ఇప్పుడు మూడోసారి. సో, మూడోసారి గూడా చాలా అంటే చాలా బాగుండే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈసారైనా కెవిన్ ఓవెన్స్ గెలుస్తారా? గెలవరా? అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ గురించి. సో, రాకు ఛాంపియన్ అవుతారని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు రాక్ ఒక పీపుల్స్ ఛాంపియన్ అండ్ పీపుల్స్ ఛాంపియన్‌షిప్ కూడా మన రాక్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ వచ్చినప్పుడు మన రాక్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని ఇలాంటి రూమర్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. సో, ఇప్పుడు రాక్ రెసల్‌మేనియాలో ఫైట్ చేస్తారా? చేయరా? అనేది క్లారిటీ లేదు. అయినా సరే రాక్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్‌లో అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతారన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. సో, దీన్ని బట్టి చూస్తే రాకు కంపల్సరీగా ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతది? ఇప్పుడు రాయల్ రంబుల్ కోసం అయితే మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక మ్యాచ్ జరగాల్సింది ఎప్పుడు? రెసల్‌మేనియాలోనే. రెసల్‌మేనియాలో మేబీ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. అండ్ ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఈ రెసల్‌మేనియా 41లో మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదంట. ఇలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ జాన్ సీనా లోగన్ పాల్‌తో కూడా ఫైట్ చేయొచ్చన్నట్టుగా ఇలాంటి రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో, ఇలా కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందన్నమాట. సో, చాలా మందికి ఇప్పుడు జాన్ సీనా రెసల్‌మేనియాలో ఒక బిగ్గెస్ట్, గ్రాండెస్ట్ స్టేడియంలో లోగన్ పాల్‌తో ఫైట్ చేయడం చాలా మందికి నచ్చట్లేదు. ఎందుకంటే ఇది జాన్ సీనా ఫైనల్ రన్. సో, ఫైనల్ రన్ అన్నప్పుడు మన జాన్ సీనా ఛాంపియన్‌షిప్ కోసం కావచ్చు, లేదంటే అంటే తన కెరియర్‌లో ఒక బెస్ట్ రైవల్రీ ఉన్న సూపర్ స్టార్‌తో ఫైట్ చేయడం కావచ్చు, ఇలా జరిపిస్తే బావుంటదని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో, ఇప్పుడు ఉన్నట్టుండి లోగన్ పాల్‌తో ఫైట్ చేయడం చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చట్లేదన్నమాట. సో, మీరు చెప్పండి. ఇప్పుడు జాన్ సీనా కంపల్సరీగా ఫుల్ టైమ్‌లో వర్క్ చేస్తారు నెక్స్ట్ ఇయర్. ఇందులో నో డౌటు. కాకపోతే లోగన్ పాల్‌తో నెక్స్ట్ అంటే వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తే మంచిగుంటదని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఇప్పుడు జాన్ సీనా రెసల్‌మేనియాలో లోగన్ పాల్‌తోనే ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? సో, ఇప్పుడు కోడీ వర్సెస్ రాక్ ఎళ్తే జాన్ సీనా వర్సెస్ గుంతర్ మ్యాచ్ పెట్టినా మంచిగానే ఉంటది. ఎందుకంటే ఇలా కూడా రూమర్స్ ఉన్నాయి. సో, గుంతర్ వర్సెస్ జాన్ సీనా మధ్య వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుందన్న ఇలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. సో, అదన్నా లేదన్నా ఇదన్నా మ్యాచ్ జరిగితే మంచిగుంటది. సో, ఉన్నట్టుండి ఇప్పుడు జాన్ సీనా లోగన్ పాల్‌తో ఫైట్ చేయడం అనేది చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చట్లేదు. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా జాన్ సీనా, లోగన్ పాల్‌తో ఫైట్ చేయడానికి? అంటే ఇప్పుడు లోగన్ పాల్ నేను తక్కువ చేయట్లేదు. సో, లోగన్ పాల్ కూడా ఒక మంచి రెజ్లరే. కాకపోతే ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా లేరు. లోగన్ పాల్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌లో. సో, మ్యాచ్ కన్ఫర్మ్‌గా జరగొచ్చు. బట్ అది రెసల్‌మేనియాలో జరగకపోతే మంచిగుంటదని నాకు గూడా అనిపిస్తుంది.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎడ్జ్ గురించి. సో, ఎడ్జ్‌ది ఒక ఫోటో చాలా చాలా వైరల్ అవుతుందన్నమాట. ఆ ఫోటో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన ఎడ్జ్, మన షీల్డ్ మెంబర్స్ ముగ్గురికి లాక్‌లో పెట్టి పడేసినారన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ ఎడ్జ్ ఉన్నప్పుడు మన రోమన్ రైన్స్‌కి లాక్‌లో వేసినారు. అండ్ సెత్ రాలిన్స్‌కి లాక్‌లో వేసినారు. అండ్ ఇప్పుడు ఎడ్జ్ ఏఈడబ్ల్యూలో వెళ్ళినారు. సో, ఏఈడబ్ల్యూలో మళ్ళీ అంటే చాలా గ్యాప్ తర్వాత రిటర్న్ చేసినారన్నమాట ఎడ్జ్. సో, ఇప్పుడు జాన్ మాక్స్‌లీ అంటే మన డీన్ ఆంబ్రోస్‌కి గూడా లాక్‌లో పెట్టి పడేసినారన్నమాట. సో, ఈ ఫోటో చాలా చాలా వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోస్ గురించి. సో, మనకిప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలు జరుగుతున్నాయన్నమాట. చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఆన్ టీవీలో కంటే ఈ హౌస్ షోలో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అంటే ఆన్ టీవీలో కంటే లైవ్ షోలో ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తున్నారన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతున్నారు ఈ లైవ్ షోలో మ్యాచెస్‌ని చూసి. ఎందుకంటే మన సూపర్ స్టార్స్ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్‌గా మన సీఎం పంక్ టవల్‌తో వచ్చినారు. అంటే స్టీల్ కేజ్‌లోకి. సో, స్టీల్ కేజ్‌లోకి అంటే రింగ్‌లోకొచ్చి ఫైట్ జేసినారు. అంటే మన డేమియన్ ప్రీస్ట్‌కి హెల్ప్ జేసినారు. అండ్ అంతేకాదు మొత్తం స్పాంకింగ్ జరుగుతుందన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలో చాలా వరకు స్పాంకింగ్ అనేది జరుగుతుంది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి ఆ వీడియోస్‌ని. సో, చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతున్నారు ఇలాంటి వీడియోస్ చూసి. సో, చాలా అంటే ఇప్పుడు ఆన్ టీవీలో చాలా తక్కువ చూపిస్తారు ఇలాంటివి. సో, ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా చూపించేసరికి చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చుతుందన్నమాట. రియాక్షన్ అయితే బాగుంది. సో, మరి ఆన్ టీవీలో కూడా ఈ విధంగా చూపిస్తారా? చూపించరా? అనేది నెక్స్ట్ ఇయర్ నుండి తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెట్‌ఫ్లిక్స్ రా మెయిన్ ఈవెంట్ గురించి. ఇంతకుముందుకేమో మనకి సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. బట్ ప్రెజెంట్ మళ్ళీ రోమన్ వర్సెస్ సోలో సికో మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. మ్యాచెస్ కంపల్సరీగా మనకి నెట్‌ఫ్లిక్స్ రాలో చూడడానికి దొరుకుతాయి. సో, ఏ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదనేది ఇంకా క్లారిటీ లేదు. సో, స్టార్టింగ్‌లోనేమో సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అన్నారు. ఇప్పుడేమో మనకి రోమన్ వర్సెస్ సోలో అంటున్నారు. సో, చూద్దాం ఇంకా క్లారిటీగా తెలియదు. సో, 1 వీక్ అయితే మనకి గూడా క్లారిటీ అయితే వచ్చేస్తది. ఏ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో చూడడానికి దొరుకుతదనేది. సో, ఇప్పుడు ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉండడానికి కారణం ఏంది అంటే సో, రాక్ అంట. సో, రాక్ మేబీ రోమన్ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో, దానివల్లనే ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో పెడతారు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఏది క్లారిటీ లేదు. బట్ రాక్ మాత్రం కంపల్సరీగా నెట్‌ఫ్లిక్స్ రాలో వస్తారు. సో, రాక్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట ఆ రా కోసం. సో, రాక్ గూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ జాన్ సీనా గూడా వస్తున్నారు. మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, మన డ్రూ మ్యాకెంటైర్ చాలా అప్‌సెట్ అయిపోయినారన్నమాట. సో, మన డ్రూ మ్యాకెంటైర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్ రా పోస్టర్‌లో అంటే పోస్టర్‌లో కావచ్చు లేదంటే సంథింగ్ దీంట్లో యాడ్ చేయలేదంట. సో, దానికోసం మన డ్రూ మ్యాకెంటైర్ చాలా అప్‌సెట్ అయిపోయినారు. సో, మన డ్రూ మ్యాకెంటైర్ మెన్షన్ చేసినారన్నమాట 2024లో మన డ్రూ మ్యాకెంటైర్ ఏమేం చేసినారో. సో, మన డ్రూ మ్యాకెంటైర్ ఈ సంవత్సరంలో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయినారు. అండ్ రెస్టల్ మేనియాలో కూడా ఫైట్ చేసినారు. అండ్ అంతేకాదు బెస్ట్ రైవల్రీ నడిపించినారన్నమాట. బెస్ట్ ప్రోమో స్కిల్స్‌ని యూజ్ చేసినారు. సో, చాలా బెస్ట్ ఇచ్చినారు ఈ సంవత్సరంలో మన డ్రూ మ్యాకెంటైర్. సో, అవన్నీ మెన్షన్ చేస్తూ సో, ఇలాంటి సూపర్ స్టార్‌కి మీరు కేర్ చేయట్లేదు అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ అప్‌సెట్ అవుతూ సోషల్ మీడియాలో వ్యక్తపరిచినారన్నమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి.